హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం లాస్ట్ క్లాస్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎలా అప్లై చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్స్ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా మీకు మన యూట్యూబ్లో కూడా ప్లే స్టోర్కి వెళ్ళగానే రీసెంట్ వీడియోస్ అని ప్లేలిస్ట్కి వెళ్ళగానే రీసెంట్ వీడియోస్ చూడన్నాను. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసరికల్లా మీకు కంప్లీట్గా ఎస్ఐ ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో మీకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని చెప్పేసి మీకు www.rrbsikindrabad.gov.in అని ఎంటర్ చేసిన వస్తుంది, లేకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కంచి ఇలా చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు డీటెయిల్ నోటిఫికేషన్ కనుక మీరు చదవాలి అనుకుంటే కనుక ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ ఇంగ్లీష్ అనే ఫార్మాట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి అనమాట. ఓకేనా, ఇది మొత్తం చదవండి. నేను ఆల్రెడీ డీటెయిల్ కూడా చెప్పాను, ఎలా ఉన్నాయి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏజ్ ఎంత ఉంది, అన్ని కూడా నేను వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియో చూస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ రెండు కూడా క్లిక్ హియర్ ఫర్ లింక్ అని వస్తుంది. సో ఇలా చూడాలన్నమాట. అయితే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ కానిస్టేబుల్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఒకవేళ ఎవరైతే చూడలేదో మళ్ళీ చూడండి. ఒక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి క్రియేట్ అన్ అకౌంట్ అంటేనేమో ఏఎల్పి కానీ లేదా టెక్నీషియన్ కానీ అప్లై చేయకుండా కానిస్టేబుల్ కనుక అప్లై చేయకపోతే క్రియేట్ అన్ అకౌంట్ కొట్టండి. ఒకవేళ మీరు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అంటే ఏఎల్పి చేసేటప్పుడు కానీ టెక్నీషియన్ చేసేటప్పుడు కానీ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ అవే అనమాట. సో నేను ఫ్రెష్గా, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఎస్ఐకి ఫ్రెష్గా ఇప్పుడే అప్లై చేస్తున్న వాళ్ళైనా ఒకసారి క్రియేట్ అన్ అకౌంట్ ఎలా ఉంటుందో ఏముంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటరైజ్ చేసుకొని మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే జస్ట్ వెయిట్ చేయండి. ఓకే రైట్, ఇలా వస్తుంది. ఓకే అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అని ఎంటర్ చేయండి. సో ఫుల్ నేమ్ దగ్గర వచ్చేసరికల్లా మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ 10th క్లాస్ మెమోలో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగనే మీరు ఒక ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. సేమ్ స్పేస్ ఉంటే స్పేస్, సర్ నేమ్ ఉంటే సర్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ 10th లో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేయాలి. నెక్స్ట్ రీటైప్ ఫుల్ నేమ్ కూడా సేమ్ అనమాట. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్. ఒకవేళ కొంతమంది ఏంటంటే 10th క్లాస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయి అంటే కరెక్షన్ దాంట్లో కానీ మేము స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే ఒకవేళ మీరు చేంజ్ చేశారనుకుని ఎస్ అని ఎంటర్ చేసి ఐ అండర్స్టూడ్ అండ్ అగ్రీ అని మెన్షన్ చేయాలి. అంటే మీకు న్యూ చేంజ్ నేమ్ అంటే చేంజ్ అయిపోయిన తర్వాత నేమ్ ఎలా ఉందో దాన్ని సేమ్ రాసేసి ఇక్కడ రీటైప్ చేయండి. లేదు సార్ నాకు 10th నుంచి సేమ్ నేమ్ ఉంది, ఎటువంటి నేను చేంజ్ చేసుకోలేదంటే నో అనే ఆప్షన్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అనమాట. ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇయర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఇయర్లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డేటు, మంత్, ఇయర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్లో ఉన్న ప్రకారమే చేయాలి. నెక్స్ట్ దాన్ని రీటైప్ చేయండి. నెక్స్ట్ జెండర్, మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ నేమ్ కూడా 10th క్లాస్ మెమోలో ఎలాగైతుందో సేమ్ అలానే చేయండి అన్న, ఇక్కడ రీటైప్ చేయండి అనమాట. నెక్స్ట్ మదర్ నేమ్, సేమ్ మీ మదర్ నేమ్ కూడా 10th క్లాస్ మెమోలో ఉంటే ఉంది, లేదా ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా ఇక్కడ సేమ్ ఎంటర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఆధార్ నెంబర్. సో ఎస్, మీరు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఆధార్ నెంబర్ లేకపోతే ఏందనే వాళ్ళు కూడా ఆప్షన్ ఉంటాయి. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అని చెప్పగానే గ్రీన్ మార్క్ టిక్ పడుతుంది, అంటే వెరిఫై అయినట్టు. కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డు ఉండదు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఐ డు నాట్ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్స్ ఇచ్చిండు అనమాట. మనకు ఆధార్ కార్డే కాకుండా ప్రాముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిండు, పాస్పోర్ట్ ఇచ్చిండు, పాన్ కార్డు ఇచ్చిండు, ఓటర్ ఐడి ఇచ్చిండు, ఎంప్లాయ్మెంట్ ఐడి ఇచ్చిండు. గవర్నమెంట్ అయితే స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఒక ఐడి కార్డు ఏమంటే మీరు చదువుతూ ఉన్నట్లయితే ఇవి కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో వాటికి సంబంధించింది కూడా మీరు ఇవ్వచ్చు. లేదా ఆధార్ కార్డే ఉంటే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికల్లా ఈమెయిల్ అడ్రస్ అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో అది ప్రజెంట్ రన్నింగ్ లో ఉండాలి. ఎందుకంటే జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అనగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఇది కూడా మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ యూజ్ చేయనా. ఈ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్. రైల్వేలు ఇప్పటి ఏ నోటిఫికేషన్ పడ్డా ఈ డీటెయిల్స్ ఉపయోగించే మనం అప్లై చేయాల్సి అనమాట. ఓకేనా. రైట్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన జనరేట్ మొబైల్ ఓటీపీ అనగానే ఓటీపీ వస్తుంది కదా, అది ఎంటర్ చేసుకొని సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పాస్వర్డ్ నాన్న. పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ అనమాట. వీటన్నిటి కాంబినేషన్ ద్వారా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీ ఇష్టం, మీకు ఓన్గా ఎలా నచ్చితే అలా క్రియేట్ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయండి. 5560 అంటే మీకు ఇక్కడ క్యాప్చా వస్తుంది, అది మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు. మనకి ఏది ఈజీగా నీకు కన్ఫర్మ్ ఉంటే మార్చుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అయిపోతుంది అనమాట. మీకు ఇక మీ డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. ఇక మీరు సేవ్ అయిన తర్వాత రైట్, ఇప్పుడు మీ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోయినా మనం క్రియేట్ చేసుకున్న అకౌంట్ అని ఇక్కడ మళ్ళీ అప్లై మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఎందుకంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా. రైట్, దీని మీద క్లిక్ చేసేసి మీరు ఏం చేయాలంటే మొబైల్ నెంబరు, పాస్వర్డ్, మీ యొక్క క్యాప్చా దీన్ని ఇచ్చిన దాన్ని చూసి లాగిన్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే,
సో ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఒకటి ఎంటర్ చేస్తే చాలన్న. ఇంతకుముందు నేను క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ గాని, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమన్నానో ఆ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే చేయండి. 2 చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అక్కడ ఏదైతే నువ్వు యూజ్ చేసుకున్న పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే చాలు. సో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే ఇలా వస్తది నాన్న. సో ఆన్‌లైన్ అప్లికేషన్ మీకు ఆర్‌పీఎఫ్ ఎస్ఐ అనేది మీకు తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటది. మనం అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేయాలన్నమాట. సో ఆన్‌లైన్ అప్లికేషన్ ఇలా క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకొచ్చేసి ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది నాన్న. అయితే ఇక్కడ కానిస్టేబుల్ ఉంటది, ఎస్ఐ ఉంటది. సో మనం ఇక్కడ వీడియో అనేది ఎస్ఐ గురించి మాట్లాడుకుంటున్నాం. కానిస్టేబుల్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పాను. సో ఎవరైతే చూడకపోతే చూడండి. ఇక్కడ ఐ యామ్ నాట్ కరెంట్‌లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌సీ దీని మీద క్లిక్ చేయాలి. ప్రతి ఒక్కరు మీరు ఎంప్లాయీ అయినా కాకపోయినా క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇది మీరు ఒకవేళ రైల్వే నుంచి ఆల్రెడీ ఎంప్లాయీ గాని, మీరు కరెంట్‌లీగా ఎక్కడైనా డిబార్డ్ చేసినట్టయితే మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తుండు. ఒకవేళ మీరు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమైనా చదవాలనుకుంటే గనక ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ మీద క్లిక్ చేయండి నాన్న. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చదవండి. నో ప్రాబ్లమ్. బట్ నేను ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా క్వెరీస్ ఉన్నా సరే ఇగో ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూసినా ఫోన్ నంబర్ 9592001188 ఇగో ఈ నంబర్స్ కనే మీరు కాల్ చేయొచ్చు. లేదా మెయిల్ ఐడీ కూడా చేయొచ్చు. rrb.help.csc.gov.in మీకు వాళ్ళకి మెసేజ్ చేసినా మీ డౌట్స్ ఇంకేమైనా అప్లై చేసేటప్పుడు ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాళ్ళు చూసుకుంటారన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ అనే ఎంటర్ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఎంటర్‌ని క్లిక్ చేయండి. ఓకే? సో నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి వన్ ఆఫ్ ద స్టూడెంట్‌కి మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీరు కూడా ఇంతకుముందు మీ డేటాను గనక అప్లోడ్ చేసి ఉన్నట్లయితే మీకు ఇలా వస్తదన్నమాట. ఏంటిది? ఇక్కడ మార్షల్ స్టేటస్ అన్‌మ్యారీడా, మ్యారీడా అని వస్తదన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మార్షల్ మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకోలే. ఒకవేళ ఇది ఆల్రెడీ ఎవరైనా కానిస్టేబుల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూపిస్తది నాన్న. ఒకవేళ చేసుకోకపోతే ఫ్రెష్‌గా మీకు ఇలా ఉంటది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ పెట్టండి. రిలీజియన్ ఏదైతే అది మెన్షన్ చేయండి. హిందూ అయితే హిందూ, క్రిస్టియన్, సిక్. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజా ఏదైతే మీ మదర్ టంగ్ అది మెన్షన్ చేయండి. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు తెలుగు అని మెన్షన్ చేస్తేనే మీకు ఎగ్జామినేషన్ పేపర్ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో వస్తది. ఒకవేళ మీరు ఇక్కడ తెలుగు అని పెట్టకుండా ఇంగ్లీష్ అని పెట్టారనుకోండి బై డిఫాల్ట్‌గా ఓన్లీ ఒక లాంగ్వేజ్ మాత్రమే వస్తది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1. సో మోల్స్ ఉంటాయి కదా! ఇవి వచ్చేసరికల్లా మీకు మన 10th క్లాస్ మార్క్ షీట్‌లో ఉంటాయి నాన్న. 2 మోల్స్ అవి ఎంటర్ చేయండి. ఒకవేళ మీ 10th క్లాస్ మార్క్ షీట్‌లో ఒకే ఒకటి ఉందనుకోండి అది ఫస్ట్ దాంట్లో ఫిల్ చేయండి. సెకండ్ వచ్చేసరికల్లా ప్రెజెంట్‌గా మీకు ఎక్కడైనా మోల్స్ పుట్టుమచ్చలు ఉంటే అవి చెక్ చేసుకొని అవి ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళిన తర్వాత డీవీకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఖచ్చితంగా 2 మెన్షన్ చేయమంటారన్నమాట. ఎందుకంటే నేను కూడా డీవీకెళ్ళినప్పుడు నాకు కూడా 10th క్లాస్ మెమోలో ఒకటే ఉంటదన్నమాట. నాకు రెండోది లేదు. బట్ నేను అప్లై చేసేటప్పుడు ఏందంటే వేరే మోల్ చూసుకొని పెట్టాను. నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ టైమ్‌లో వాళ్ళు అడిగిరన్నమాట. మీకు 10th మీద ఒకటున్నా సరే 2 మెన్షన్ చేయాలని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి 2 ఖచ్చితంగా చేయండి. ఇక మీ కమ్యూనిటీ అండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనిటీ దగ్గర చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఒకవేళ మీరు అన్‌రిజర్వ్డ్ అయితే అన్‌రిజర్వ్డ్ అని పెట్టండి. ఒకవేళ ఎస్సీ అయిననుకోండి ఎస్సీ అని చెప్పేసిన తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సో సెంట్రల్ ఫార్మాట్ అన్నా తీసుకొని లేదా స్టేట్‌దున్న ప్రెజెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో మీకు ఎవరు అథారిటీ ఎంఆర్ఓ గాని, డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు కదా! సో అది డేట్ ఆఫ్ ఇష్యూ మెన్షన్ చేయండి. సో డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ ట్రావెల్ అంటే ఎస్సీ అయినట్లయితే, ఎస్టీ అయినట్లయితే మీకు ఫ్రీ ట్రావెల్ ఉంటది. ఎస్ అంటే ఎస్ అని కొట్టండి. ఒకవేళ మీ స్టేట్ సర్టిఫికేట్ ఉన్న క్యాస్ట్ మెన్షన్ చేయనా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఫార్మాట్ ఉంటే సెంట్రల్ ఫార్మాట్ పెట్టండి. లేదు సార్ నాకు సెంట్రల్ ఫార్మాట్ లేదంటే స్టేట్‌ది పెట్టండి. ఎందుకంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మాటే తీసుకొని రమ్మంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ చాలా మంది దీని మీదనే పెద్ద ఒక గందరగోళానికి గురైపోయి అయ్యో సార్ నాకు అది ఇది సో అని చెప్పి అవన్నీ అవసరమే లేదు. ఓకేనా? సింపుల్‌గా మీకు స్టేట్‌ది ఉంటే స్టేట్‌ది ఇక్కడ మెన్షన్ నేను ఎస్సీ వాళ్ళ గురించి, ఎస్టీ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓబీసీకి కొంచెం డిఫరెంట్ ఉంటది. ఓకేనా? మీరు సచివాలయం ఆంధ్రప్రదేశ్ అయితే మీరు సచివాలయంకెళ్ళి సెంట్రల్ ఫార్మాట్ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పండి. సెంట్రల్ ఫార్మాట్ అని మెన్షన్ చేయండి వాళ్ళకి. వాళ్ళు ఇస్తారు. ఓకేనా? ఆఫ్‌లైన్ కూడా చూడొచ్చు. బట్ సెంట్రల్ ఫార్మాట్ ఉంటే పెట్టండి. మన నోటిఫికేషన్‌లో ఉంటది. ఓకేనా? నోటిఫికేషన్ నుంచైనా మీరు తీసుకోవచ్చు అన్నమాట. లేదా సెంట్రల్ ఫార్మాట్ ఇవ్వమంటే ఇస్తారు. ఇక నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ అంతే. ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ అంతే అనమాట. ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ సర్టిఫికేట్ నెంబరు సెంట్రల్ ఫార్మాట్ ఇవ్వండి సార్ అని చెప్పండి. సో ఆ సర్టిఫికేట్ నెంబర్ ఏసేయండి. సచివాలయంకెళ్ళినా, స్టేట్‌లకెళ్ళి. లేదా స్టేట్‌దే ఉంది వాళ్ళు ఇవ్వట్లే అంటే స్టేట్‌దే. లేదంటే మీకు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చెప్పినప్పుడు మనకు నోటిఫికేషన్ ఉంటదన్నమాట. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి నాన్న ఇది మనకి ఎస్ఐ ఇచ్చిన నోటిఫికేషన్‌లో మనకి క్యాస్ట్ ఫార్మాట్‌లు అనేది మనకు ఉంటదన్నమాట అఫీషియల్‌గా. సో మనకి దీంట్లోనే మెన్షన్ చేస్తారన్నమాట. సో ఇది ఆఫ్‌లైన్‌లో మీరు ఒకవేళ ఇది డైరెక్ట్ జిరాక్స్ తీసుకొనెళ్ళి మీరు అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సైన్ ఎంఆర్ఓ తోటి ఇగో ఫార్మాట్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఓకేనా? సో ఇదన్నా తీసుకొని మీరు అప్లికేషన్ ఏది మన స్టేట్‌ది తీసుకొని ఇది తీసుకెళ్ళినా సరే డైరెక్ట్ సైన్ పెడతారు. లేదు సార్ నేను సెంట్రల్ ఫార్మాట్ అప్లై చేసుకుంటా అంటే మీ ఇష్టం చేసుకోవచ్చు. ఓకేనా? ఓబీసీ వాళ్ళకైతేనేమో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ నాన్న. సో ఇక్కడ ఏందంటే మీకు
రిజల్యూషన్ నెంబర్ అని చెప్పేసి సో nbc.nic.inలోకి వెళ్ళగానే మీకు ఈ రిజల్యూషన్ నెంబర్ అనేది మీకు క్యాస్ట్ని బట్టి ఉంటుంది. బీసీలలో చాలా కులాలు ఉంటాయి కదా, సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా. సో ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకుంటే అయిపోతుంది. లేదా మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రాలో అయితే ఆంధ్ర సచివాలయంలోకి వెళ్ళి సెంట్రల్ ఫార్మేట్ నాకు నాన్ క్రిమిలేయర్ ఇవ్వమని అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఆ ఫార్మేట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే అంటే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే ఓకేనా. అయితే ఓబీసీ అయితే మీకు ఇక్కడ నాన్ క్రిమిలేయర్ అంటే ఎస్ నాన్న మీకు 8.5 lakhs కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు నాన్ క్రిమిలేయర్ అని పెట్టాలి. ఇన్ కేసు మీరు నాన్ క్రిమిలేయర్ ఎస్ అని పెట్టలేదు అనుకోండి ఓకేనా, మీరు నాన్ క్రిమిలేయర్ కనుక ఎస్ అని పెట్టకపోతే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మీరు అన్రిజర్వ్డ్ కిందకి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ నాన్ క్రిమిలేయర్ నో అని పెట్టారనుకోండి, సో మీరు ఏమైతే దేర్ ఫోర్ యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ క్యాండిడేట్ ఆఫ్ అన్రిజర్వ్డ్ అనమాట. మీరు నో అని పెడితే మీకు ఓబీసీ అనేది వర్తించదు. ఎందుకంటే మీరు 8.5 lakhs ఎబో మీ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్నదని అర్థం అనమాట అక్కడ ఓకేనా. అది ఎస్ఆర్ నో అంటే అర్థం. సో మీరు ఎస్ అని పెట్టారనుకోండి, ఆ సర్టిఫికేట్ సంబంధించి మీకు ఏదైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉందో సో ఎస్ అని పెట్టిన తర్వాత ఆ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఇక్కడ చాలా మందికి అదే డౌట్ అనమాట, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి సార్, ఏ సర్టిఫికేట్ వెళ్ళాలంటే నాన్ క్రిమిలేయర్ దాన్ని లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో డూ ఇట్ ఇక్కడ ఇష్యూ అథారిటీ ఎవరైతే వాళ్ళు మెన్షన్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ దాంట్లో ఉంటుంది కదా ఏంటి ఓకేనా. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అని చెప్పి మీరు సచివాలయానికి వెళ్ళిన సెంట్రల్ ఫార్మేట్ ఇవ్వమంటే ఇస్తున్నాను. మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ క్యాస్ట్ ఓబీసీ దేయాలనా నాన్ క్రిమిలేయర్ దేయాలా అంటారు. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగండి. ఓకే వాళ్ళు ఇస్తున్నారు మీకు సచివాలయంలో అనుకుంటే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఓబీసీ ఉంటేనే నాన్ క్రిమిలేయర్ కింద మీరు కన్సిడర్ చేసే అథారిటీ ఉంటుంది అనమాట. సో ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి సరిపోతుంది ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ అనమాట. సో ప్రజెంట్ అడ్రస్ అయితే ఏదైతే మీరు మెన్షన్ చేస్తారో సేమ్ అదే విధంగా మీకు పర్మనెంట్ అడ్రస్ కూడా రెండు సేమ్ ఉంటే సేమ్ అని మెన్షన్ చేయండి, ఏ ప్రాబ్లం ఉంటుంది ఓకే. ఇక్కడ స్టేట్, డిస్టిక్, అడ్రస్, విలేజ్ కానీ టౌన్ కానీ సిటీ ఏదైతే అది పిన్ కోడ్ అయితే పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సో మనం డీటెయిల్స్ అనేది ఆల్రెడీ కానిస్టేబుల్కి అప్లై చేసిన వాళ్ళకైతే మీకు ఐడియా ఉండే ఉంటుంది అన్న సేమ్ డీటెయిల్స్ ఇవ్వను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అదర్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఒకవేళ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి ఓకే. నెక్స్ట్ ఆర్ యూ అన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ ఓకేనా. మీకు ఈబీసీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు ఏంటంటే 50,000 1 lakh బిలో ఉన్న వాళ్ళు ఉంటారు అనేది చాలా అరుదుగా ఉంటారు. మాక్సిమం 99% చాలా మంది స్టూడెంట్స్కి ఇది ఉండదు. ఒకవేళ ఉంటే ఉందని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి, నో ప్రాబ్లం ఓకే. డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే ఎంప్లాయీ, నువ్వు రైల్వేలో కనుక ఎంప్లాయ్ అయినట్లయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నువ్వు అయితే నువ్వు పెట్టండి. ఇప్పుడు ఒకవేళ మీరు రైల్వే ఎంప్లాయ్ అనుకోండి ఎస్ పెట్టారనుకోండి, మీకు ఇక్కడ డీటెయిల్గా వాళ్ళు అడుగుతారు అనమాట ఏమని. సో హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్. సో ఎక్కడ మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళ తర్వాత. మరి వాళ్ళ తర్వాత మీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళ యొక్క ప్రియార్ పర్మిషన్ ముందు పర్మిషన్ తీసుకోవాలి. సార్ నేను ఇట్లా సో అండ్ సో నేను అప్లై చేస్తున్నాను సార్, నేను ఈ జాబ్కి నేను తర్వాత నాకు ఎన్ఓసి ఇవ్వాలి సార్ అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎస్ అంటేనే చేయాలన్నమాట. నెక్స్ట్ సెలెక్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అనమాట ఓకేనా. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అండ్ జోన్ యూనిట్ అనమాట ఓకేనా. ఒకవేళ మీరు ఇది సీసీఏగా ఒకవేళ మీరు ఎంప్లాయీ కాదు, రైల్వే ఎంప్లాయీ కాదంటే నో అని పెట్టేసేయండి సింపుల్ ఓకేనా. ఒకవేళ మీరు సీసీఏ కంప్లీట్ అయింది, ఒకవేళ మీరు రైల్వే ఎంప్లాయీ కాకుండా అదర్ ఎంప్లాయీ అయింది అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ కానీ పిఎస్యూస్లో కానీ అయితే ఏదైతే అది పెట్టండి. ఒకవేళ మీరు ఎంప్లాయీ కాకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సీసీఏ క్యాండిడేట్స్ అండి. సో సీసీఏ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఆర్యూఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఎస్ అయితే ఎస్ పెట్టి నువ్వు అయితే నువ్వు పెట్టి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది కింద మీకు స్క్రోలింగ్లో, దాని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్. ఎందుకంటే అవి ఇస్తే మీకు మనీ అనేది రీఫండ్ అవుతుంది. ఎప్పుడు రీఫండ్ అవుతుంది సార్ మనీ అంటే మీరు ఎగ్జామ్ రాస్తేనే రీఫండ్ అవుతుంది అనమాట ఓకేనా. అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని ఎంటర్ చేయండి నాన్న మీరు. రైట్, నెక్స్ట్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. 10th తోటి ఆల్రెడీ మీరు ఎవరైనా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లై చేసి ఇలా వస్తుంది. మీరు అదర్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ యాడ్ అని కొట్టగానే ఇక్కడ మీరు 12th ఒకవేళ మీరు డిప్లొమా కనుక ఇది ఇంటర్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా సో ఇంటర్ అని చెప్పేసి మీ స్టేట్ ఏంటిది, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, మీరు ఎక్కడ ఇంటర్ చదివితే అక్కడ ఇంటర్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో డిస్టిక్ ఏదైతే అది, ఇక్కడ మీరు ఎక్కడ చదువుకుంటే అక్కడ, బోర్డు ఏదైతే తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేయండి ఓకేనా. డేట్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయితే అప్పుడు దాని యొక్క డేట్ అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట ఓకేనా. సో మీరు అక్కడ చదివే దాన్ని బట్టి ఉంటుంది అన్న, మీరు అక్కడ ఏ ఇయర్ అయితే ఉందో మీకు అక్కడ ఇయర్ని బట్టి డేట్ని బట్టి ఉంటుంది అనమాట ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికల్లా యాడ్ ఇంకొకటి అనమాట. ఇంకోటి ఏంది,
డిగ్రీ అనమాట. ఎందుకంటే ఇది డిగ్రీ బేస్డ్ కాబట్టి గ్రాడ్యుయేషన్. సో, గ్రాడ్యుయేషన్ కూడా మీరు ఏది చదివారు? బీటెక్ చదివిర్రా? డిప్లొమా చేసిర్రా? సారీ బీటెక్ చేసిర్రా? డిగ్రీ చేసిర్రా? ఏందనేది మీరు అక్కడ ఏదైతే అక్కడ మెన్షన్ చేస్తే అక్కడ మీరు ఇక్కడ ఇస్తారు. ప్రతి ఒక్కటి ఉంటది. బీటెక్ గాని, ఓకేనా? బీకామ్ గాని, ఇగో బీటెక్ ఇచ్చిండు. సో, బీటెక్ స్టేట్ ఏంటిది? ఏ స్టేట్‌లో మీరు బీటెక్ చేసిర్రు? ఆ స్టేట్ యొక్క మెన్షన్ చేయాలి. మీరు అంతే సింపుల్‌గా చదివితే మీకు అర్థమైపోద్ది. సో, డిస్ట్రిక్ట్ మీరు ఎక్కడ చదువుకున్నారు? ఆ డీటెయిల్స్ ఏంటి? కాలేజ్ నేమ్ ఏంటిది? సో, డేట్ ఆఫ్ పాసింగ్. మీరెప్పుడు పాస్ అయ్యారనేది ఈ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు సర్టిఫికేట్‌ల మీద ఉంటది నాన్న. సో, ఆ సర్టిఫికేట్స్ మీద పీసీ అంటారు. ఓకేనా? సీఎంఎం పీసీ ఉంటది గదా! ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటదనమాట. ఆ పీసీ మీద డేట్ ఆఫ్ ఇష్యూ మెన్షన్ చేస్తే సరిపోద్దనమాట. ఓకేనా? సో, దీని తర్వాత నెక్స్ట్ మనకి ఫోటోస్ వస్తదనమాట. నెక్స్ట్ అని కొట్టాలి మీరు. ఓకే. సో, నెక్స్ట్ అని కొట్టగానే చూడండి నాన్న, మీకు ఫోటో పర్పస్ మీకు అర్థం కావాలని చెప్పి మీకు ఫోటో ఒకటి ఎగ్జాంపుల్ కింద చెప్పడం జరుగుతుంది. ఫోటో అప్‌లోడ్ చేసేటప్పుడు గనక మ్యాండేటరీగా ఖచ్చితంగా మీరు బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి. చూడాలి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి. అదే విధంగా మీరు ఫోటోగ్రాఫ్ అనేది తీసేటప్పుడు క్యాప్ పెట్టుకోవడం గాని ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఫర్ రిజెక్షన్ అన్నమాట. ఇవి రిజెక్ట్ చేయడానికి శాంపుల్ ఫోటోస్ కూడా వాడు కొన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? సో, ఆ ఫోటోస్ మీరు చూడండి ఒకసారి. ఇక్కడ శాంపుల్ ఆర్ ఫ్యూ రిజెక్టబుల్ ఫోటోస్ అని చెప్పేసి వాడు ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకొస్తాయి. అవి ఒకసారి చూడండి. ఇక్కడ లోడింగ్‌లో ఉంది నాకు. ఓకేనా? సో, బట్ మీరేందంటే వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. స్పెట్స్ పెట్టుకోవద్దు. క్యాప్ పెట్టుకోవద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే. సైజ్ అనేది 30 కేబీ టు 70 కేబీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా సిగ్నేచర్ అన్నమాట. సో, మీ సిగ్నేచర్ కూడా బ్లాక్ ఆర్ బ్లూ అన్నాడు కదా! వైట్ పేపర్‌లో బ్లాక్ పెన్ నా సజెషన్ ఏందంటే బ్లాక్ పెన్ తోటి వైట్ పేపర్‌లో రాసి ఈ సైజ్‌ల మీకు ఎడిట్ అనేది ఇమేజ్ అనేది రీసైజ్ ఇమేజ్ అని చెప్పేసి ఆన్‌లైన్‌లో గూగుల్‌లోకెళ్తే మీకు ఆ సైజు ఫోటో అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది నాకు. నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అనేది ఎంటర్ చేయగానే మీకు సో, మీరు సిగ్నేచరు అంటే ఫోటో ఇవి అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఉంటది నాన్న ఐ అగ్రీ అని చెప్పేసి 2 బ్లూ టిక్స్ ఎంటర్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి అయితే మీరు ప్లేస్ ఎక్కడైతే అక్కడ మీరు ప్లేస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్లై చేసే డేటు, ఇక్కడ మీ సిగ్నేచర్ వస్తది. మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను. తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఓకేనా? ప్రివ్యూ అప్లికేషన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి ప్రివ్యూ అప్లికేషన్ గనక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా వస్తాయన్నమాట. అంటే మనం ఎక్కడైనా మిస్టేక్ చేసినామా లేదా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోనానా? చెక్ చేసుకున్న తర్వాత ఐ హావ్ రీచెక్డ్ అండ్ అబోవ్ డీటెయిల్స్ ఆర్ ఫౌండ్ కరెక్ట్ అని చెప్పగానే సబ్మిట్ అనే ఆప్షన్ గనక క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతది. దాని తర్వాత పేమెంట్ లింక్ అనేది వస్తదన్నమాట. ఓకేనా? ఇది చేస్తేనే పేమెంట్ లింక్ వస్తదన్నమాట. ఓకేనా? అందుకోసమే చాలా జాగ్రత్త ఒకటికి 2 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో, సబ్మిట్ అని నొక్కగానే మీకు పేమెంట్ లింక్ వస్తదన్నమాట. మీరు అన్‌రిజర్వ్డ్ అయినట్లయితే ₹250 ఫీమేల్ అయితే 250 ఓబీసీ, ఎస్సీ అన్‌రిజర్వ్డ్‌కి అయితే ₹500 అన్నమాట. సబ్మిట్ నొక్కిన తర్వాతనే మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తవి. ఓకేనా? సో, మీరు సబ్మిట్ నొక్కేసి పేమెంట్ అనేది పే చేయగానే మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయినట్టన్నమాట. ఓకేనా? ఇది కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. సో, మన కిరణ్ స్టడీస్ యాప్‌ల రైల్వేకి సంబంధించి కంప్లీట్ 1 ఇయర్ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంది నాన్న. మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో, ఇక్కడ కంటెంట్‌లు అనే ఆప్షన్ ఉంది. మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటే లేదా మీరు యాప్ స్టోర్‌లో కూడా అంటే మన యాప్‌లో కూడా మీకు ల్యాప్‌టాప్‌లో కూడా యాక్సెస్ ఉంటది. సో, 1 ఇయర్ కోర్సులు జాయిన్ అయితే తెలుగు మీడియం ఉంటది, ఇంగ్లీష్ మీడియం ఉంటది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. ఓకేనా? సో, దాంట్ల మీరు ఫ్రీ అండ్ డెమో వీడియోస్ కూడా చూడొచ్చన్నమాట. సో, కంప్లీట్ సబ్జెక్ట్స్ వైస్‌గా అన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి ఫోల్డర్ వైస్‌గా ఉంటది. యాప్‌లో ఎలా ఓపెన్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? టైమ్ టేబుల్ ఏంటిది? ఏఎల్‌పీ ఫుల్ కోర్స్ ఏంటిది? రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1, రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎన్‌టీపీసీ గ్రూప్ డి. సో, మీకు అన్నీ కూడా 1 ఇయర్ కోర్స్‌లో జాయిన్ అయితుంటదన్న సబ్జెక్ట్ వైస్‌గా అన్నీ కూడా ఉంటాయి మీకు. అర్థమెటిక్ అయితేంది, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితేంది, జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, పాలిటీ, హిస్టరీ, సో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అయితేంది. ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ మీకు స్పెషల్‌గా రైల్వేకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ కూడా మనకి ఎవరైతే 1 ఇయర్ కోర్స్‌లో జాయిన్ అయితారో మీకు చూడండి మార్చి 2024 కరెంట్ అఫైర్స్ తెలుగు ఉంటది, ఇంగ్లీష్ మీడియం ఉంటది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌ల మీకు ఏ టు జెడ్ అనేది 1 ఇయర్ కోర్స్‌లో జాయిన్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఉంటదన్నమాట. సో, మీరు డిలే చేయకుండా వెంటనే మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటది. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఓకేనా? కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 10,000 ప్లస్ స్టూడెంట్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌లో ఎన్రోల్ అయ్యి ప్రిపరేషన్స్ సాగిస్తుర్రన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.